క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు ఇరోతి మాణిక్యమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె ఆత్మకు మరియు కీర్తిశేషులు బత్తుల జ్వానేశు నాయుడు చిన్నతల్లిగార్ల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుమార్తె బత్తెల పద్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ, దివ్యవాణి టీవీ, దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు కంచెర్ల అన్నమ్మ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కంచెర్ల పాపారావు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటున్న లఘుశెట్టి అక్షద శ్రీ జోష్కు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. రత్నప్రభ గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం గోల్కొండ విచారణ, ఫిరంగిపురం సెయింట్ యాన్ సభకు చెందిన సిస్టర్ ఏరువ మేరీ మర్సెల్ల గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజ ఏరువ శౌరిరెడ్డి రత్నమేరీ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు దేవుని చిత్తమును తిరస్కరించి బప్తిస్మ యోహాను యొక్క జ్ఞానస్థానము కూడా నిరాకరించి ఉన్నారు. కాబట్టి ప్రభు అంటున్నారు, ఈ తరము వారిని ఎవరితో పోల్చదను? వారు అంగడి వీధుల్లో ఉన్నటువంటి పిల్లల వలె ఉన్నారు, నేను ఎవరితో పోల్చదనని ప్రభు చెప్తూ ఉన్నారు.
కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో మంచి చేసిన కొంతమంది వేలెత్తి చూపిస్తారు, చెడు చేసినా కొంతమంది వేలెత్తి చూపిస్తారు. నువ్వు ఏ పని చేసినా కూడా తిరస్కరించే వాళ్ళు ఈ లోకంలో ఉంటారు. కానీ వారిని చూసి మనము భయపడకూడదు. ప్రభు దృష్టిలో ఏది సత్యమో దాన్ని మనం పట్టుకొని ఎవరికి భయపడకుండా మనము ముందుకు వెళ్ళాలని ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క దీవబలి పూజలో యోగ్యంగా పాల్గొనడానికి ముందు మనం చేసిన పొరపాట్లను గుర్తు తెచ్చుకొని ప్రభు ముందు క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవల్లని బ్రతిమాలుచున్నాను. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సమస్తమునకు సృష్టికర్తవును ప్రభు అయిన ఓ సర్వేశ్వర, మమ్ము కనికరముతో చూడుము, మా మీద దయదలిచి మా పాపములను క్షమింపుము. నిన్ను పూర్ణ హృదయంతో సేవింపగలుగునట్లు మాపై కృప చూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పరిపాలించు మీ కుమారుడును మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మన మతము యొక్క ఈ పరమ రహస్యము ఎంతయో గొప్పదనుటకు సందేహము లేదు. మొదటి పట్టణము. పునీత పౌలు తిమోతికి రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 14వ వచనం నుంచి 16వ వచనం వరకు. ప్రియ సహోదరుడా, నేను ఈ ఉత్తరమును వ్రాయుచున్నాను. నిన్ను త్వరలో వచ్చి చేరగలని ఆశించుచున్నాను. కానీ ఒకవేళ నేను ఆలస్యము చేసినచో దేవుని గృహమున మనము ఎట్లు ప్రవర్తింపవలెనో నీకు ఈ ఉత్తరము తెలియచేయును. సత్యమునకు మూలస్తంభమును పునాదియగు సజీవ దేవుని శ్రీసభయే ఈ గృహము. మన మతము యొక్క ఈ పరమరహస్యము ఎంతయో గొప్పదనుటకు సందేహము లేదు. ఆయన మన రూపమున ప్రత్యక్షమై ఆత్మచే నిర్దోషిగా ప్రదర్శింపబడి దేవదూతలచే చూడబడెను. ఆయన అన్యజాతులలో ప్రకటింపబడి ప్రపంచములో విశ్వసింపబడి మహిమతో పైకి కొనిపోబడెను. ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతం. అందరూ. ప్రభువు కార్యములు మహత్తరమైనవి. ప్రభు కార్యములు మహత్తరమైనవి. మీరు ప్రభువును స్తుతింపుడు. సత్పురుషులు కూడిన సమాజమున పూర్ణ హృదయముతో నేను ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు అర్పింతును. ప్రభువు కార్యములు మహత్తరమైనవి. వాని పట్ల ప్రీతి గలవారు వాన్ని అర్థం చేసుకొందురు. అందరూ. ప్రభువు కార్యములు మహత్తరమైనవి. ప్రభు కార్యములు మహత్తరమైనవి. ప్రభు చేయుదములెల్లా కీర్తి ప్రభావములతో నిండియుండును. అతని నీతి శాశ్వతముగా నిలుచును. ఆయన తన అద్భుత కార్యములను మనము జ్ఞాపకము చేసుకున్నట్లు చేయును. ప్రభువు దయా నెనరు కలవాడు. అందరూ.
ప్రభువు కార్యములు మహత్తరమైనవి. ప్రభు కార్యములు మహాతరమైనది. తన పట్ల భయభక్తులు గలవారికి ఆయన కడుపు నిండా కూడుపెట్టును. ఆయన తన నిబంధనను ఏనాడు మరిచిపోడు. ఆయన అన్ని జాతుల భూములను తన ప్రజలకు ఇచ్చి తన మహాశక్తిని వారికి వెల్లడి చేసెను. అందరూ ప్రభువు కార్యములు మహత్తరమైనవి. ప్రభు కార్యములు మహాతరమైనది. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 7వ అధ్యాయము వచనములు 31 నుంచి 35 వరకు. ఈ తరము వారిని మేము ఎవరితో పోల్తును, ఎవరిని పోలియుందురు? వారు అంగడి వీధులలో కూర్చుండి ఉన్న పిల్లల వలె ఉన్నారు. వారు ఒకరినొకరు పిలుచుకొనుచు, మేము మీ కొరకు వాద్యములను మ్రోగించితిమి, కానీ మీరు నాట్యమాడరైతిరి. మేము విలపించితిమి, కానీ మీరు ఏడవనైతిరి అని అనుచుందురు. యోహాను అన్నపానీయములు పుచ్చుకొనకపోవుటచే అతనికి దయ్యము పట్టినదని మీరు చెప్పుచున్నారు. మనుష్య కుమారుడు అన్నపానీయములను పుచ్చుకొన్నచో అతడు భోజన ప్రియుడు, మద్యపానరతుడు, సుంకరులకు పాపాత్ములకు మిత్రుడు అని చెప్పుచున్నారు. దైవజ్ఞానము దానిని స్వీకరించిన వారి వలన నిరూపించబడుచున్నది అని యేసు పలికెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో మనం విని ఉన్నాం. పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు వారు ఏం చేస్తున్నారంటే దేవుని చిత్తాన్ని వారు తిరస్కరిస్తున్నారు. ఏ విధంగా తిరస్కరిస్తున్నారంటే వారు బప్తిస్మ యోహాను యొక్క జ్ఞానస్థానాన్ని వారు నిరాకరిస్తున్నారు. కాబట్టి ప్రభు అంటున్నారు, ఈ తరము వారిని నేను ఎవరితో పోల్తును? వారు ఎవరిని పోలియుందురు? వారు అంగడి వీధులలో ఉన్నటువంటి పిల్లల వలె ఉన్నారు. ఎందుకు ప్రభు ఆ విధంగా తెలియజేస్తున్నారంటే, బప్తిస్మ యోహాను క్రీస్తు ప్రభు కంటే ముందుగా వచ్చి ఉన్నాడు. అతడు వచ్చి ప్రభువు కంటే ముందు ప్రభు యొక్క రాకను ఆయన ముందుగానే సిద్ధపరిచి ఉన్నాడు. హృదయ పరివర్తన నిమిత్తము ఆయన బోధించి ఉన్నాడు. ఆయన తనను తాను త్యజించుకున్నాడు. ఏ విధంగా? తను ఉపవాసం ఉంటూ, మరి అడవిలో ఎడారిలో ఉంటూ ఆయన తనను తాను రిక్తుని చేసుకున్నాడు. ఒక పద్ధతి గల జీవితాన్ని ఆయన జీవిస్తున్నాడు. ప్రజలలో నుంచి ఈ లోకానికి దూరంగా ఉండి ఆయన
జీవిస్తూ ఉన్నాడు. ఈ లోకానికి, ఈ లోక ఆశలకు అన్నిటికీ దూరంగా ఉండి ఆయన జీవిస్తున్నాడు. ఆయన ప్రభువు కోసమే ఆయన పంపబడి ఉన్నాడు. కాబట్టి ముందుగానే ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని ప్రభువును ప్రజలకు చూపించి ఉన్నారు. చూపించేటటువంటి ఒక దారిలాగా ఆయన మారిపోయి ఉన్నాడు. కానీ ఆయన అన్నపానీయాలు పుచ్చుకొనలేదు కాబట్టి అతనికి దయ్యం పట్టిందని ఆ తరం ప్రజలు చెప్పి ఉన్నారు. మరి యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన అన్నపానీయాలు పుచ్చుకున్నాడు. ఆయన సుంకరులు పాపాత్మలతో కలిసి, అందరితో కలిసి మెలిసి జీవించున్నాడు. మరి ఆయనను భోజన ప్రియుడు అంటున్నారు, మద్యపాన రతుడు అంటున్నారు. అంటే భోజనము తీసుకోకపోయినా వేలెత్తి చూపిస్తున్నారు, భోజనం చేసినా వేలెత్తి చూపిస్తున్నారు. అంటే ఇక్కడ నీవు మంచి చేసినా మంచులో కూడా తప్పు పట్టే వాళ్ళు ఉంటారు. కాబట్టి క్రీస్తు ప్రభు అంటున్నారు, ఎవరితో వీరిని ఈ తరం వారిని మనం పోల్చగలం? నువ్వు గుడిలోకి వచ్చి ప్రార్థన చేసుకుంటూ మోకాలంగా నువ్వు ప్రార్థన చేసుకున్నా కూడా ఒక భక్తిపరుడు వచ్చిండు అని ఆ విధంగా కూడా మంచులో చెడును చూసేవారు కూడా ఉన్నారు. కాబట్టి మనం భయపడకూడదు. మన మంచి పనిని మనము కొనసాగించాలి. గుడిలో వచ్చి మనం పని చేస్తూ ఉంటాము, ఆ పని ఈ పని హెల్ప్ చేస్తూ ఉంటాం. కొంతమంది తిరస్కరిస్తూ ఉంటారు, కానీ మనము ఆ పనిని ఆపకూడదు. ఎందుకంటే నీవు గుడిలో ప్రభు కోసము, ప్రభు సేవలో ఏ చిన్న పని చేసినా ప్రభు దానికి బహుమానాన్ని ఇస్తారు. కాబట్టి మనము మానవులు చూస్తున్నారు, వాళ్ళు ఏదో అంటారు అని చెప్పి మనము భయపడకూడదు. మంచి చేయడానికి ఏనాడు కూడా నిరాకరించకూడదు. మంచిలో కూడా చెడు చూసే వాళ్ళు చాలామంది ఉంటారు, వారు కూడా తగిన బహుమానాన్ని పొందుకుంటారు. కాబట్టి మనము వెనుదిరిగి చూడకూడదు. బాప్తిస్మ యోహాను మరి ఆయన ఉపవాసం ఉన్నాడు, ఆయనకు దయ్యం పట్టిందన్నారు. యేసు ప్రభు భోజనాన్ని స్వీకరిస్తే ఆయన భోజన ప్రియుడు అన్నారు. అంటే ఏది చేసినా కూడా తిరస్కరించడానికి ఎంతోమంది ఉంటూ ఉన్నారు. యేసు ప్రభు మరి ప్రజల మధ్యలో ఉంటూ వారికి సువార్తను ప్రకటించి ఉన్నారు. 1 కొరింథీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే పౌలు గారు ఈ విధంగా అంటున్నారు, అందరి మేలు కొరకై ఒక్కొక్కరికి ఆత్మ ప్రత్యక్షత అనుసరించబడినది. అందరికీ మంచి చేసేవారముగా ఉండాలి, అందరిలో మంచి చూసేవారముగా మనం ఉండాలి. కానీ మనం ఒకరిని వేలెత్తి చూపించినప్పుడు ఇంకా 3 వేళ్ళు మన వైపు చూపిస్తూ ఉన్నాయి. ముందు మనం సరిగా ఉన్నామా లేదా చూసుకోవాలి. కాబట్టి ఇతరులను మనము వేలెత్తి చూపినప్పుడు మనం ఏ విధంగా ఉన్నామని మనము సరి చేసుకోవాలి. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 15వ వచనంలో ప్రభు విధంగా అంటున్నారు, మీరు నా యొద్దకు తిరిగి వచ్చి నమ్మదగిన వారుగా మీరు ఉండండి, మీరు అప్పుడు సురక్షితంగా ఉంటారు. నన్ను నమ్మి నెమ్మదిగా ఉండుటచే మీరు బలమును పొందుతారు. అంటే మనము చెడు చూడకుండా మంచిని చూస్తూ, చెడు చేసేవారిని ప్రోత్సహించకుండా మంచి చేసేవారిని ప్రోత్సహిస్తూ, ప్రతి దాంట్లో ప్రభు యొక్క ప్రేమను, ప్రభు మనకు అప్పగించిన బాధ్యత అనుకొని అన్ని మనం చేయాలని ప్రభు మనకు నేర్పిస్తున్నారు. హెబ్రీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 13వ వచనంలో మీరు శరీరంలో ఉన్నారు కనుక బాధలు నందుచున్న వారిని స్మరింపుడు. అంటే మనం శారీరకంగా ఉన్నప్పుడు, ఈ లోకపరంగా ఉన్నప్పుడు మనకంతా కూడా చెడుగానే కనిపిస్తుంది. ఆత్మీయ పరంగా ఉన్నప్పుడు మనము అంతా కూడా
ఆత్మలో పరిశుద్ధతను చూస్తూ ఉంటాం. ఈనాటి మొదటి పఠనంలో పౌలు గారు తిమోతికి రాసిన లేఖలో ఈ విధంగా తెలియజేస్తున్నారు. దేవుని గృహమున మనం ఎట్లు ప్రవర్తింపవలేనో తెలుసుకోవాలి. దేవుని గృహం అంటే ఇక్కడ మందిరం కావచ్చు, దేవుని గృహం అంటే మన శరీరం కావచ్చు, దేవుని గృహం అంటే మన సత్య తిరుసభ కావచ్చు. కాబట్టి ఏ విధంగా మనము మందిరంలో ఏ విధంగా ఉండాలి, మందిరం పట్ల ప్రేమ ఏ విధంగా ఉండాలి అని మనం పరిశీలన చేసుకోవాలి. మన శరీరం పట్ల మనము ఏ విధంగా ప్రేమను చూసుకోవాలి, ఏ విధంగా మన శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. అదేవిధంగా తిరుసభ కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. తిరుసభ అంటే క్రీస్తు శరీరము, సంఘము ఏ విధంగా ఉంది, సంఘం కోసం మనం ప్రార్థన చేయాలి, ఏ విధంగా ఉండాలి అని ప్రభు మనకు ఈరోజు పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. సత్యమునకు మూల స్తంభమును పునాదియగు సజీవ దేవుని స్త్రీ సభయే ఈ గృహము. సత్యమునకు మూల స్తంభము, సత్యము అంటే క్రీస్తు ప్రభువుకు మూల స్తంభముగా ఉండాలి. సజీవ దేవుని అంటే క్రీస్తు ప్రభుని యొక్క మందిరం, ఆయన శరీరం, ఈ యొక్క తిరుసభ. ఈ యొక్క పరమ రహస్యము ఆయన మానవ రూపమున ప్రత్యక్షమై ఆత్మచే సవ్యుడని ప్రదర్శింపబడి దేవదూతలచే చూపబడెను. ఆయన అన్య జాతులలో ప్రకటింపబడి ప్రపంచంలో విశ్వసింపబడి మహిమతో కొనిపోబడెను. ఆయన మానవ రూపముగా ప్రత్యక్షమంటే మనుష్యావతారం ఎత్తి ఆత్మచేత అభిషేకించబడి దేవదూతలచే చూపబడెను అని పౌలు గారు తెలియజేస్తున్నారు. క్రీస్తు ప్రభువే మనలాగా ఈ లోకంలో జీవించున్నాడు. అన్ని విధాల బలహీనతలు కలిగి ఉన్న కూడా పాపము చేయకుండా పరిశుద్ధంగా ఆయన జీవించి ఉన్నాడు. మరి క్రీస్తు ప్రభువు మనకు ఆదర్శంగా ఉన్నారు. ఆయన అడుగు జాడల్లో మనము నడవాలి అని పౌలు గారు కూడా మనకు నేర్పిస్తున్నారు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఈ లోకంలో రకరకాల మనుషులు ఉంటారు, రకరకాల ఆలోచనలు కలిగి ఉంటారు, స్వభావాన్ని కలిగి ఉంటారు. అలాంటి మనుషుల మధ్యలో మనం ఉన్నాం. కాబట్టి క్రీస్తు ప్రభు వాక్యానుసారంగా మనం జీవించాలి. అప్పుడే వారు ఏ విధంగా మనల్ని విమర్శించినా కూడా మనము పడిపోకుండా క్రీస్తు ప్రభు మాట ప్రకారంగా మనం జీవిస్తాం. కాబట్టి ఈ యొక్క దివ్యబలి పూజలో ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నాకు నీ వాక్యానుసారంగా జీవించే శక్తినివ్వండి. ఈ లోకంలో మరి రకరకాల ప్రజల మధ్యలో పరిశుద్ధంగా జీవించే శక్తినివ్వండి అని దివ్యబలి పూజలో ప్రార్థన చేసుకుందాం.
సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదాము. ప్రభు తన స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలి స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మీ కృప చూపి మా ప్రార్థనను ఆలకించుము. ఈ మీ దాసులు అర్పించు అర్పణను నీ సహృదయంతో స్వీకరింపము. మీ మహిమ కొరకు ప్రతి ఒక్కరు అర్పించి ఈ బలి అందరి రక్షణకు తోడ్పడునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దైవ పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చూడన మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా నీవు లోకమును ఎంతగానో ప్రేమించి కనికరంతో మాకు రక్షకుని ప్రసాదించితివి. పాపం మినహా అన్ని విషయములలోనూ అతడు మా వలె జీవించినట్లు చిత్తగించితివి. ఈ విధముగా మీ కుమారుని యందు నీవు ప్రేమించిన దానిని మా యందును ప్రేమింప తలంచితివి. మా విధేయత వలన పాపము కట్టుకొనిన మేము పోగొట్టుకున్న అనుగ్రహములను మీ కుమారుని విధేయత ద్వారా మరలా పొందగలుగుచున్నాము. కావున ప్రభువా, మేము మీకు వందనములు అర్పించుచు దూతల సమేతముగా మేము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభు నామమున వేయించేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా జీసువా, నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము.
కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్సు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలువరమకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా లియో జగద్గురువును, మా పూలంత నగరపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణం చేయము. ఉత్థానమగుదమని నమ్మకంతో చనిపోయిన మా సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలకు మరియు మాతోను, పుణిత జోజప్ప గారితోనూ, పుణిత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నీకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యందు అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభువుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానం తెలుపుకుందాం. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపను పరిహరించు ప్రభు, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపను పరిహరించు ప్రభు, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపను పరిహరించు ప్రభు, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభు యొక్క గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన మనము ధాన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను.
నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. పునీత ఇన్నీస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కన్నించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థనను ఆదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్టశత్రుల చేతిలో దొరకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు స్వీకరించిన పరమ ప్రసాదము మా ఆలోచనను మా ఆచరణను ప్రభావితము చేయునుగాక. మీ పవిత్రాత్మ మాకు మార్గచూపరి అయి మమ్ము పుణ్య మార్గమందు నడిపించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వే